అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వాట్ ఏ మ్యాచ్, వాట్ ఏ గేమ్. చూసిన వాళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోయారు. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? T20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి. బాల్కి ఉత్కంఠ పెరిగింది, రన్కి హార్ట్ బీట్ పెరిగింది. నువ్వా నేనా అన్నట్టు సఫారీలు ఆఫ్ఘన్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఏకంగా ఈ పోరాటం 2 సూపర్ ఓవర్లకు దారితీసింది. చివరికి సౌత్ ఆఫ్రికా 2వ సూపర్ ఓవర్లో 4 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. డీకాక్, రికల్టన్ మెరుపులతో భారీ స్కోర్ చేశారు. ఇక చేసింగ్లో ఆఫ్ఘన్ కూడా అదే రేంజ్లో ఆడింది. ఓపెనర్ గుర్బాజ్ మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లాడు. దీంతో ఆఫ్ఘన్ 20 ఓవర్లకు 187 రన్స్ చేసింది. మ్యాచ్ టైగా మారటంతో సూపర్ ఓవర్ తప్పలేదు. ఇక సూపర్ ఓవర్లలో తొలుత బ్యాటింగ్ చేసింది ఆఫ్ఘన్, 12 రన్స్ చేయగా సౌత్ ఆఫ్రికా కూడా సేమ్ 17 రన్స్ చేసింది. ఇటు ఆఫ్ఘన్ 17 రన్స్ చేస్తే ఇక్కడ సౌత్ ఆఫ్రికా కూడా 17 రన్స్ చేసింది. ఇక 2వ సూపర్ ఓవర్ మొదలు పెట్టారు. తొలుత బ్యాటింగ్ చేశారు సఫారీలు, 23 రన్స్ చేశారు. ఇక చేసింగ్లో 19 రన్స్ మాత్రమే చేసింది ఆఫ్ఘన్. చివరికి ఆఫ్ఘన్ పోరాటం వృధాగా మారిందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మ్యాచ్ మాత్రం ఫుల్ కిక్ ఇచ్చిందని చెప్పాలి. T20 వరల్డ్ కప్లో నరాలు తెగే ఉత్కంఠ మొదలైందని చెప్పాలి. గ్రూప్ డిలో ఉత్కంఠ రేపింది సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. 2 సూపర్ ఓవర్లతో హీట్ ఎక్కించారు ఈ మ్యాచ్ని. సౌత్ ఆఫ్రికాని వణికించింది ఆఫ్ఘన్ జట్టు. చివరి బంతి వరకు ఈ మ్యాచ్ మొత్తం కూడా ఒక ఉత్కంఠగా సాగిందని చెప్పాలి. అందరూ కూడా సీట్లకి చివరిలో కూర్చొని చూసారని చెప్పాలి. ఇళ్లలో ఉన్న వాళ్ళ చేత కూడా విజిల్స్ వేపించారని చెప్పాలి. మ్యాచ్ మొత్తం కూడా ఫుల్ కిక్ ఇచ్చింది క్రికెట్ ఫ్యాన్స్కి. 2 సూపర్ ఓవర్లకు మ్యాచ్ని తీసుకెళ్లి ఓడిపోయింది ఆఫ్ఘన్ జట్టు. ఇక చివరికి 4 రన్స్ తేడాతో ఓడిపోయారు ఆఫ్ఘన్స్. తొలుత బ్యాటింగ్ చేసి 6 వికెట్లకు 187 రన్స్ చేసినటువంటి సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత చేసింగ్లో కూడా 187 రన్స్కి ఆల్అవుట్ అయింది ఆఫ్ఘన్ జట్టు. మొత్తం కూడా అంటే ఈ మ్యాచ్ గురించి అనాలిసిస్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. వెంకట్, ఇరు జట్లు కూడా ఫుల్ కిక్ ఇచ్చారని చెప్పాలా ఈరోజు మ్యాచ్లో? ఖచ్చితంగా. అంటే ఒక చిన్న జట్టు అసలు పోటీలో ఉండదు అనుకున్నటువంటి జట్టు ఈ స్థాయిలో ఆడటం అనేది, అంటే గత 20 ఏళ్లలో ఒక పసికోన ఈ స్థాయిలో పైకి రావడం అనేది నిజంగా సంచలనం. అసలు ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు ఆడిన విధానం కానీ, వాళ్ళ పట్టుదల కానీ, ఇవన్నీ కూడా అంటే అగ్ర జట్లకు ఖచ్చితంగా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. అలాగే చిన్న జట్లు కూడా ఈ స్థాయిలో మేము ఆడాలి అని వాళ్ళు కొంత అంటే వాళ్ళలో ఒక నూతన ధైర్యాన్ని నింపే విధంగా ఈ మ్యాచ్ కొనసాగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చినటువంటి పోటీ 187 పరుగులకు సఫారీ జట్టును 20 ఓవర్లో కేవలం 187 పరుగులు కట్టడి చేయడం అనేది నిజంగా అంటే అహ్మదాబాద్ పిచ్ అనగానే ఇది కొంత ఇప్పుడు ఈ రోజు ఆడినటువంటి పిచ్ ఏదైతే ఉందో అహ్మదాబాద్ లో బ్యాటింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్ అయినప్పటికీ కూడా సఫారీ జట్టును కేవలం 187 పరుగులకు కట్టడి చేయడం అనేది నిజంగా సంచలనం. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ దిగటం, ఆఫ్ఘనిస్తాన్ అదే 19.4 ఓవర్లో ఆల్అవుట్ అయిపోయి 187 పరుగులు చేయడం. అందులో ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ లో రెహ్మతుల్లా గుర్బాజ్ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో 200 స్ట్రైక్ రేట్ తో నిజంగా అద్భుతంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో అంటే T20 వరల్డ్ కప్ మొదలైన తర్వాత నుంచి కూడా ఎవరు కూడా ఆ స్థాయిలో దూకుడుగా ఆడలేదని చెప్పుకోవచ్చు. 42 బంతుల్లో అతను చేసినటువంటి 84 పరుగులు, అందులో కొట్టినటువంటి 7 సిక్స్లు కూడా ప్రతి ఒక్క షాట్ కూడా ఎక్కడా కూడా ఏదో గుడ్డిగా ఓపటం ఇదంతా కాదు, చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్ గా అంటే వాళ్ళ ఇన్నింగ్స్ ను అతను ఒక పక్కన కింద వేరే బ్యాట్స్మెన్ నుంచి ఓపెనర్ జద్రాన్ నుంచి మిగిలిన వాళ్ళ వరకు కూడా సహకారం లేకపోయినా సరే మిగిలిన వాళ్ళు 20-22 పరుగులు, 15 పరుగులు, 5 పరుగులు ఇలా చేసినా సరే వాళ్ళ సహకారంతో మ్యాచ్ ని అక్కడి వరకు కూడా అతను లాక్కు రావడం అనేది ఎక్కడ ఏ విధంగా చూసుకున్నా సరే సౌత్ ఆఫ్రికా కంటే కూడా ఆఫ్ఘనిస్తాన్ బాగా ఆడింది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక సూపర్ ఓవర్లకు వచ్చేసరికి 2 సూపర్ ఓవర్లు కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టు చాలా పట్టుదలకు ఎలాగైనా సరే మేము గెలవాలి అన్నట్లుగా ఆడినట్టు కనపడింది. మొదటి ఓవర్లో కొంత 17 పరుగులు చేయడం, ఆ తర్వాత మళ్ళీ మొదటి సూపర్ ఓవర్లో 17 పరుగులు ఆఫ్ఘనిస్తాన్ చేయడం, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టు మళ్ళీ అదే 17 పరుగులు చేయడం, ఆ తర్వాత 2వ సూపర్ ఓవర్ మొదలు కావడం, 2వ సూపర్ ఓవర్ లో సౌత్ ఆఫ్రికా 24 పరుగులు చేయడం, ఆ తర్వాత రెహ్మతుల్లా గుర్బాజ్ ఆడినటువంటి 4 సిక్స్లు కూడా అంటే 4 సిక్స్లు కొట్టాల్సి వచ్చింది, 4 6 24 కొట్టాల్సి వచ్చింది. కానీ వరుసగా 3 సిక్స్లు కొట్టాడు, హ్యాట్రిక్ సిక్స్లు. కానీ ఆ తర్వాత చివరి బంది అవుట్ కావడంతో కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సూపర్ ఓవర్ అయినా సరే ఏదైనా సరే మ్యాచ్ మాత్రం అంటే క్రికెట్ అభిమానులకి ఏ స్థాయిలో కిక్ అంటే మనం చూస్తే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఉన్నాయి ఈ మధ్య, అవి కూడా చప్పగా ఉంటున్నాయి. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్లు ఉన్నాయి, అవి కూడా చప్పగా ఉంటున్నాయి. కానీ ఇలాంటి టైంలో T20 వరల్డ్ కప్ కు ఖచ్చితంగా ఇది ఈ మ్యాచ్ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ మ్యాచ్ గురించి ఎవరే కామెంట్ చేసినా సరే
నేనైతే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి సెల్యూట్ చేస్తాను. సఫారీ జట్టు ఖచ్చితంగా వాళ్ళు ఆడతారు, ఎందుకంటే వాళ్ళు అగ్ర జట్టు కాబట్టి, వీళ్ళు చిన్న జట్టు కాబట్టి. కానీ ఇక్కడ అగ్ర జట్టు అనే భయం లేకుండా కగిసో రబాడా గానీ, లుంగిసాన్ ఎంగిడి గానీ, మిగిలిన బౌలర్లు ధీటైన బౌలర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా అద్భుతంగా రాణించారు. అదే ముఖ్యంగా చూస్తే కనుక అంటే ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ జట్టు కానీ ఈ రెండు జట్లు కానీ ఎవరికి వాళ్ళు అంటే ధీటుగా రాణించారు. ఈ క్రమంలో కూడా అంటే గెలుపు ఒకవైపే ఉండాలి కానీ మొత్తంగా చూస్తే మాత్రం ఇరు జట్లు గెలిచినట్లే అనుకోవాలా మన హృదయాలు? క్రికెట్ గెలిచిందని చెప్తాను నేను. అసలు జట్లు గెలిచాయంటే కూడా క్రికెట్ గెలిచింది అనేది అయితే స్పష్టంగా చెప్పచ్చు. ఇంత అందంగా క్రికెట్ మ్యాచ్ లో ఒక చిన్న జట్టు ఈ స్థాయిలో పోటీ ఇవ్వడం, ఎందుకంటే ఆ బీసీసీఐ అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాన్ని భారత్ లో వాళ్ళు అలవాటు పడినటువంటి విధానం మనకు అంటే ఆసియా ఖండం అయినప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ కు ఉన్న కండిషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అయినా సరే వాళ్ళు భారత్ లో ఏదైతే ఇప్పుడు భారత్ తో ఏ జట్టు అన్నా వచ్చి సిరీస్ లో ఆడాలి అంటే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడాల్సిందే అని విధించినటువంటి ఒక కండిషన్ లో వాళ్ళు చాలా అందంగా వినియోగించుకున్నారు, చాలా అద్భుతంగా వినియోగించుకున్నారు. వాళ్ళ ఆటగాళ్ళని షైన్ చేసుకున్నారు. ఐపీఎల్ లో వాళ్ళు ఆడినటువంటి మ్యాచ్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ క్రికెట్ ను డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ కండిషన్స్ అనుకూలంగా లేవు ఆఫ్ఘనిస్తాన్ లో. కానీ బీసీసీఐ వాళ్ళని ప్రోత్సహించాలి, పాకిస్తాన్ సరిగ్గా లేదు, మనతో స్నేహం చేసే విషయంలో కానీ క్రికెట్ అభివృద్ధికి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ సహకారం లేదు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అందుకే ముందు నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ లో సిరీస్ లో ఏర్పాటు చేయడం, ఆఫ్ఘనిస్తాన్ కోసం ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. ఆఫ్ఘనిస్తాన్ లో క్రికెట్ ఆడలేకపోవడం వాళ్ళ కొంత బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా భారత్ నే సొంత కంట్రీగా భావించి వాళ్ళు ఆడటం, ఈ రోజు వాళ్ళ సొంత మైదానంలో ఏ విధంగా అయితే రెచ్చిపోయారో ఇవాళ మనం రెచ్చిపోతారు అదే విధంగా వాళ్ళు ఆడారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ కు ఖచ్చితంగా అలాగే చిన్న జట్లకు కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మ్యాచ్ గా నిలుస్తుంది. రైట్, క్రికెట్ గెలిచిందంటూ కూడా చాలా బాగా చెప్పారు వెంకట్ గారు, థ్యాంక్ యూ. సో ఇవాళ మ్యాచ్తో ఇరు జట్లు కూడా మన హృదయాలను గెలిచాయని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇరు జట్లు కూడా రెండు సూపర్ ఓవర్లు ఆడి ఆద్యాంతం కూడా ఉత్కంఠ రేపారు ఈ మ్యాచ్లో కూడా. ఇక గెలిచింది సౌత్ ఆఫ్రికా అయినప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఆట తీరును మెచ్చుకోకుండా అయితే ఉండలేకపోతున్నారు అనలిస్టులు. అంటే తమ సొంత గ్రౌండ్లో ఏ విధంగా ఆడతారో అదే విధంగా ఓన్ చేసుకొని తమ సొంత కంట్రీలో ఆడినట్లుగా కూడా భారత్లో ఆడారంటూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు.